ఒక గొర్రెల మంద. అందులో దాదాపుగా 50 పైగా గొర్రెలుంటాయి. ఆ గొర్రెలను మేతకు తీసుకెళ్లడం, వాటిని కంటికి రెప్పెల్లా చూసుకోవడం, వాటి పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాటిని అమ్మడం, ఇలా వచ్చిన ఆదాయమే ఆ కుటుంబానికి జీవనాధారం. అందరూ అంటుంటారు కదా, ఎద్దును చూసే గడ్డెయ్యాలి, తాహతకి తగ్గ కలలే కనాలి అని. అర్హత లేనివాడు కల కనడానికి కూడా పనికిరాడు అన్నట్టుగా మాట్లాడతారు. అంతేనా, హేళనలు కూడా చేస్తారు. అలాంటి వాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. నీ మొహానికి అవసరమా, నీకు చేత కాదు, ఇక ఆ గొర్రెలు కాచుకొని బతకడమే నీ గతి, నీకు వేరే గత్యంతరం లేదు అంటూ హేళన చేసిన చుట్టాలు స్నేహితులకి ముక్కున వేలేసుకునే విధంగా కాదు, ఇంకోసారి చూపించడానికి ఆ వేలు విరిచేసే విధంగా సమాధానమిచ్చాడు ఓ గొర్రెల కాపరి. పెద్ద పెద్దోళ్ళకే ఈ ఎగ్జామ్లు రాయడం కష్టం, అట్టాంటిది నువ్వు రాస్తా అంటున్నావు, గమ్మున ఉన్న ఉద్యోగం చేసుకుని మీ నాన్నకు 4 రాళ్లు పంపించు, అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు అంటూ బంధువులు చెప్పిన బీరప్ప లక్ష్యం మాత్రం మార్చుకోలేదు. నిజంగా వారి మాటలు వినుంటే అసలు బీరప్ప గురించి ఇప్పుడు ప్రస్తావన వచ్చేదే కాదు. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతన్ని వెనక్కి లాగాయి. అయినా సరే ఏ మాత్రం బాధపడకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇండియా మొత్తం తన వైపు తిరిగేలా చేశాడు. ఇంతకీ ఎవరి బీరప్ప, అతనేం చేశాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్ర అమ్మగే గ్రామానికి చెందిన సిద్దప్ప ధోని గొర్రెలు మేకలు మేపుకొని జీవనం సాగించే కురుబ సామాజిక వర్గానికి చెందినవాడు. పేద కుటుంబం. గొర్రెలను మేపటం, వాటిని అమ్మటం ద్వారా వచ్చిన డబ్బే వారికి ఆదాయం. సిద్దప్ప ధోనికి 2 కొడుకులు. తనలా తన బిడ్డలు కూడా గొర్రెల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని గడపకూడదని కష్టమైనా సరే 2 కొడుకులను చదివించడం మొదలు పెట్టాడు. గొర్రెల కాపరివి, నీ కొడుకులకు చదివేందుకు అని గ్రామస్తులు సూటిపోటి మాటలన్నా, పిల్లల్ని వేరుగా చూస్తున్నా చదువు ఒక్కటే మీ తలరాతను మార్చుతుంది. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో, ఎవరైతే మీ వైపు వేలెత్తి హేళన చేస్తున్నారో వారే రేపు మీకు సెల్యూట్ కొడతారు. సిద్దప్ప మేము బంధువులమని చెప్పుకునే రోజులు వస్తాయి అంటూ కొడుకులిద్దరిని మోటివేట్ చేసేవాడు సిద్దప్ప. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న సిద్దప్ప కొడుకులు మంచి మార్కులతో స్కూల్ కాలేజీ చదువులు పూర్తి చేశారు. ఇక పెద్ద కొడుకు అయితే ఏకంగా ఇండియన్ ఆర్మీలో జాబ్ సంపాదించి ఔరా అనిపించుకున్నాడు. ఇక రెండో కొడుకు బీరప్ప కూడా అన్న బాటలోనే ఆర్మీలో చేరాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అందుకు దూరం అయ్యాడు. బీటెక్ పూర్తి చేసిన బీరప్ప చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు. కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసిన తర్వాత తన మార్గం ఇటు కాదని, ఎప్పటి నుంచో కళ్ళు కంటున్న ఐపీఎస్ఏ తన లక్ష్యమని బీరప్ప అర్థం చేసుకున్నాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని సిద్దప్పకు చెప్పాడు బీరప్ప. ఐపీఎస్ కు ప్రిపేర్ కావాలంటే ఇప్పుడున్న ఉద్యోగాన్ని వదిలేసి ఉంటుందని చెప్పాడు. దానికి సిద్దప్ప నీకు నచ్చింది చేయి, కానీ తలవంపులు రాకుండా చూసుకో అని చెప్పాడు. తల్లి బాలవ్వ సైతం కొడుకు నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. కానీ బీరప్ప స్నేహితులు మరియు వారి బంధువులు హేళన చేయడం మొదలు పెట్టారు. ఉన్న ఉద్యోగం మానేసి అసలే రాని ఉద్యోగం కోసం పరుగులు పెడతావా? యూపీఎస్సీ అంటే ఏమైనా పోస్టల్ ఎగ్జామ్స్ అనుకుంటున్నావా? మహామహులే సివిల్స్ క్లియర్ చేయలేక చితికిల పడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్ వెనుక పరిగెత్తడం అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు పరిస్థితి ఉంటుంది. తెలివిగా ఆలోచించి యూపీఎస్సీ ఆలోచనను పక్కన పెట్టు అంటూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎవరిని చెప్పినా, ఎవరంతా హేళన చేసినా బీరప్ప తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. ఇండియా పోస్టల్లో ఉద్యోగం మానేసిన తర్వాత బీరప్ప పూర్తిగా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు. అయితే ఫస్ట్ అటెంప్ట్ లో బీరప్ప ఫెయిల్ అయ్యాడు. దీంతో స్నేహితులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ దెప్పిపోవడం మొదలు పెట్టారు. మన స్థాయి ఏంటో తెలుసుకోగలగాలి, మన లెవెల్ కి తగ్గట్టు లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సంవత్సరాల తరబడి లక్షలు పోసి ఇన్స్టిట్యూట్లోకి వెళ్లి ప్రిపేర్ అవుతున్న వారికే కష్టం. అలాంటిది చిన్న కోచింగ్ సెంటర్లో చేరి యూపీఎస్సీ ఎలా క్లియర్ చేసేస్తావంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి బీరప్పకి. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినా నెక్స్ట్ అటెంప్ట్ లో అందరికీ సమాధానం చెప్పాలనుకున్నాడు బీరప్ప. కానీ రెండోసారి కూడా పరాజయమే పలకరించింది. మేం అప్పుడే చెప్పాం ఉన్న ఉద్యోగాన్ని వదలకని, చిలకకు చెప్పినట్టు చెప్పినా వినలేదు, అనుభవించిప్పుడు ఉన్న ఉద్యోగం పాయే, ఆ ఉద్యోగం రాకపాయే అంటూ హేళన చేయడం స్టార్ట్ చేశారంతా. దాంతో తప్పు చేశానేమో అని బీరప్ప కాస్త భయపడ్డాడు. కానీ 2 సార్లు చేసిన తప్పులను ఈసారి చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. మూడోసారి యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు. ఏప్రిల్ 22, 2025 విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంక్ వచ్చింది. అప్పటి వరకు చులకనగా మాట్లాడిన వారే బీరప్ప చుట్టూ ఈగల్లా చేరారు. ఇక కొడుకు ఐపీఎస్ ని క్లియర్ చేశాడని తెలియగానే తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సాంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు తల్లిదండ్రులు. అంతేకాకుండా తమ కుటుంబంతో పాటు గ్రామానికి పేరు తెచ్చిపెట్టిన కొడుకుకి ఒక గొర్రె పిల్లను బహుమతిగా ఇచ్చారు సిద్దప్ప మరియు బాలవ్వ. బీరప్ప తండ్రి సిద్దప్ప ధోనికి యూపీఎస్సీ పరీక్ష గురించి పెద్దగా తెలియదు. కానీ తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది. నా కొడుకు పెద్ద పోలీసర్ అవుతాడని జనాలు అంటున్నారు అని ఆనందంగా చెప్తున్నాడు సిద్దప్ప. ఆర్మీ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు, ఇప్పుడు పోలీస్ అవుతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది అని తనకు తెలిసిన
తెలిసిన విధంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు బీరప్ప తండ్రి సిద్దప్ప. దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కార్ కొలువు కొట్టేసరికి మేనమామైన ఎల్లప్ప గద్ది సంతోషంతో పొంగిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదలకు సాయం చేస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ఇలా ముందుకు వచ్చి చదువుకుంటే చాలని కోరుకుంటున్నాడు ఆయన. అయితే సెలవుల మీద తన బంధువుల ఇంటికి వెళ్లిన బీరప్ప బెలగావి సమీపంలోని నానావిడిలో ఒక పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలోనే తాను సివిల్స్ క్లియర్ చేసినట్లు తెలుసుకున్నాడు. అంతేనా, కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఫోన్ చేసి బీరప్పను అభినందించారు కూడా. కాలం కలిసి రాలేదనో ఇంకేదో కారణాలు చెప్పి ఎంతో మంది అసలు ప్రయత్నమే చేయరు. కానీ కొందరు మాత్రమే విధికి ఎదురీది మరి తమ కళలను నెరవేర్చుకుంటారు. అలాంటి వారిలో ఈ బీరప్ప కూడా ఒకరు. సాధించాలన్న తపన పట్టుదల ఉంటే చాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఒంటి చేత్తో సాధించవచ్చు అని నిరూపించిన బీరప్ప నువ్వు నిజంగా గ్రేట్ అప్ప. ఇది ఓ గొర్రెల కాపరి స్టోరీ. మరి ఈ రియల్ లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ స్థానంలో పెట్టుకోండి.